దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము శోధన 2వ భాగం అండి. దేవుడు పరిశోధించిన కొందరు భక్తులను, విశ్వాసులను పరిశుద్ధ గ్రంథములు గమనిద్దామండి. మొదటిగా ఎన్నదగిన వాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారి. నీవు నీ కుమారుని ఇచ్చుటకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని నాకు కనబడుచున్నది. యెహోవా చేత సాక్ష్యం ఇప్పించుకొని తనను తాను నిరూపించుకున్నాడు. మన తండ్రి అయిన అబ్రహాము దేవుడు మనలను పరిశోధిస్తే మన సాక్ష్యం ఎట్లా ఉంటుందండి? ఇశ్రాయేలీయులను పరిశోధించాడు యెహోవా దేవుడు. ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నిర్గమాకాండ 16 ఆయన ఆజ్ఞలను గైకుందురో లేదో అని ద్వితీయోపదేశకాండ 8 14 ఆయనను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నామో లేదోనని ద్వితీయోపదేశకాండం 13 మనము పాపములో పడిపోతామేమో అని పాపము చేయకుండానట్లు నిర్గమాకాండం 20 పరీక్షించారండి. ఈ కారణాల చేత దావీదు మహారాజు, దేవా నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము అని వేడుకున్నారండి. ప్రభు ఆనాడు ఇశ్రాయేల్నే కాదండి, తన బిడ్డలమైన మనలందరినీ పరీక్షిస్తున్నారు. నీ హృదయము, నా హృదయం, మన హృదయంలో ఎలా ఉన్నాయండి? నీ అంతరింద్రియములు దేనితో నిండి ఉన్నాయి? ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అంటున్నారండి. మనల్ని ఆహ్వానిస్తున్నారు. మన ప్రయాసలో ఆయన మనల్కి సంతోషం ఇవ్వడానికి. ఆ స్వరము వింటున్నామా? వినాలంటే దావీదు మహారాజు వేడుకోలు ప్రార్థన మనము చేయాలండి. ఇట్టి ప్రార్థన అనుభవానికి వచ్చిన నాడే శోధనకు నిలిచి జయించగలము. యోసేపును, యోబును స్మరిద్దామండి. వారు శోధనలు జయించిన వారు. శోధనకు కారణాలు, మొదటిగా దేవుడు కారణం కాదని ముందే చూశామండి. సాతానుడే మొదట కారకుడు. వాడు ఎవరిని మృంగుదునా అని గర్జించి సింహాలు తిరుగుతున్నాడండి. ఎక్కడ బలహీనత ఉన్నదో అక్కడ వానికి ప్రవేశం అతి సులభంగా ఉంటుంది. దేవుని ఆత్మ లేనివాడు ఆయన నా వాడు కాడు. మరెవడో వాడు తెలిసిపోతుంది మనకి. అనేక రూపాలతో వాడు శోధిస్తూ ఉంటాడండి. హవ్వమ్మను సర్పము రూపంలో శోధించాడు. మోహపు చూపుతో దావీదును శోధించాడు. స్త్రీ లోభత్వంతో సొలొమోనును, ఇలా కోకొల్లలు పొతిఫరు భార్య రూపంలో యోసేపును, పనిలేని సాతానుగా యోబును. మనలోని దురాశ రెండవ కారణము అని వాక్యం సెలవిస్తుందండి. మనలో ప్రతివాడును తన స్వకీయ దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడునని యాకోబు పత్రిక 1:14 కనబడుతుందండి. ఆశ ఉంటుంది, తప్పు లేదండి, మానవులం కదండి. కానీ దురాశ దుఃఖమునకు చేటు కదా అనేది మనకి తెలుసండి. అది పాపంలోనికి నడిపిస్తుంది. దొంగతనము, మోసము, లంచగొండితనము, ఇవన్నీ కూడా దురాశ ప్రతిరూపాలే కదండి. ఈ లోకం కూడా శోధనకు కారణమే. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపటంబము, వీటికి లోబడటయే శోధన. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగురా అని పరిశుద్ధ వాక్యం హెచ్చరిస్తుందండి. ఈ లోకాన్ని ప్రేమించే వానిలో దేవుని ప్రేమ ఉండదండి. మన ప్రియ మిత్రులు కూడా కారణమే. యూదా వంటి మిత్రులే మనల్ని శోధించి అప్పగించేవారు. లేనిదే ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా కల్పనా కథల చాతుర్యముతో, సరస సంభాషణలతో శోధనకు కారకులవుతారు. కనుకనే మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి అని వాక్యం హెచ్చరిస్తుందండి. వెలుగునకు చీకటి పొత్తు లేదు కదా. శోధన జయించు మార్గము శోధనలో ఆనందించాలండి. శోధన సహించాలి. అదే ధన్యత, అదే జయించు మార్గం. దేవుడు తప్పించుకునే మార్గం కలుగు చేస్తానన్నాడు. యేసే మన సహాయకుడు, ఆయన మార్గదర్శి. యేసు శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు. హెబ్రీ పత్రిక 2:18 ప్రకారం ఆయననే మనము ఆశ్రయిద్దామండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యం గైకొంటివి కనుక లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేను అని ప్రకటన గ్రంథం 3:10 మనకి దేవుడు అభయమిస్తున్నారండి. ఆయన ఇచ్చే అట్టి ధైర్యాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేద్దామండి. చాలా సులువైన, ఒకంత కష్టం కూడా లేనిది
మెలకువతో ప్రార్థించాలండి. లూకాసు వార్త 22 అధ్యాయం 40 వచనం ప్రకారం ప్రతినిత్యము ఆయన ప్రార్థించినట్లు మనము విసుకక పట్టుదలతో తగ్గింపుతో మనసుతో ఆత్మతోనూ ప్రార్థించాలండి. అది శారీరక మెలకువ కాదు, ఆత్మ మేల్కొని ఉండుట. రెండవదిగా ప్రభు అనుగ్రహించిన సర్వాంగ కవచం ఎఫెసీ పత్రిక 6 అధ్యాయం 10-18లో ధరించుకోవాలండి. మూడవదిగా అపవాదిని ఎదిరించాలండి. పై 2 ఆయుధాలను ధరించి అపవాదిని ఎదిరించాలి. 2 అనగా మెలకువతో ఉండి సాతానుని జయించగలగమండి. సర్వాంగ కవచములు ఎఫెసీ పత్రికలో ఉన్న 6 అధ్యాయంలో ఉన్న సర్వాంగ కవచంలో ధరించుకొని అపవాదిని ఎదిరించగలగాలండి. అప్పుడే వాడు పారిపోతాడు. లేకుంటే మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటాడండి. జాగ్రత్త సుమ. మన రక్షకుడైన యేసు వైపు చూడగలగాలండి. అరణ్యములో ఇత్తడి సర్పాన్ని చూచిన వాడు బ్రతికాడు. ఈనాడు సిలువ పైనున్న యేసును చూడగలగాలండి. ఆత్మ మరణం నుండి తప్పించుకోవాలి. ఆయన వైపు చూద్దాం, ప్రార్థించుదాం, ఆయన క్షమ వేడుదామండి, ఆయన్ను ప్రేమించుదాము. ఆయన అందించిన రక్షణ అందుకొని పవిత్ర అంతఃకరణతో పునరుద్ధానుడైన యేసును హృదయంలోనికి ఆహ్వానించుదామండి. ప్రియ బోధకుని ప్రియ బిడ్డలమే శోధకుని ఎదిరించుదామండి. శోధన సహించువాడు ధన్యుడు కనుక శోధనకు నిలిచి గెలిచి ప్రభు వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుదామండి. అదే మనకి బహుమానం అండి. ఈ నూతన సంవత్సరంలో మనము ఈ బహుమతులు పొందుకోవడానికి దేవుని చెంత ఎక్కువగా ప్రార్థన చేయగలిగి సర్వాంగ కవచములు ధరించుకోవడానికి దేవుడు మనందరినీ కూడా ధైర్యపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్.